సిరీస్ ఆన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఆప్షన్స్ కు స్వాగతం. రండి కస్టమర్ను పలకరిద్దాం, బిజినెస్ ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం. మరి డిజిటల్ మార్కెటింగ్ ఎరా నడుస్తున్న ఈ జనరేషన్ లో నాన్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అవసరం అంటారు? చాలా అవసరం ఉంటుంది శ్వేత. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లినిక్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే మోకాల నొప్పులకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు అనుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకేం మోకాల నొప్పి ఉన్నది, నేను మోకాల నొప్పి ట్రీట్మెంట్ కోసం గూగుల్లో ఎత్తుకుతా, గూగుల్లోనో ఆన్లైన్లో ఏదో ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తా. సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, నా సెర్చ్ బిహేవియర్ని బేస్ చేసుకొని ఈ మోకాల నొప్పుల కంపెనీలన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఈ మోకాల నొప్పులు ఉన్న పేషెంట్ని టార్గెట్ చేసుకుంటూ మా సెర్చ్ బిహేవియర్ని టార్గెట్ చేసుకుంటూ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో మనకు అడ్వర్టైజ్మెంట్ పుష్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, నేను మోకాల నొప్పుల గురించి గూగుల్లో ఎతికినప్పుడు నా ఫేస్బుక్ లో, ఇన్స్టాలో వరుసగా ఈ మోకాల నొప్పులకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు అందరూ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఓకే, యాజ్ ఎ పేషెంట్ నేను అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటా, కానీ ఏ బ్రాండ్ దగ్గరికి వెళ్తా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తా, అందరు అదే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండరు. వీళ్ళందరూ డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటూ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు రిజిస్టర్ అవుతా ఉంటుంది, నేను నేర్చుకుంటా ఉంటా, కానీ నేను ఎవరి దగ్గర పోవాలో డిసిషన్ తీసుకోను. ఈ టైంలో ఏమవుతుంది అంటే ఏ బ్రాండ్ అయితే ఆన్లైన్లో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఫేస్బుక్లోనో, ఇన్స్టాలోనో వీళ్ళకి సంబంధించిన కంటెంట్ ఇచ్చుకుంటూ ఆఫ్లైన్లో వాళ్ళు రోడ్డు మీద, ఫర్ ఎగ్జాంపుల్ నేనే పేషెంట్ అనుకుంటే నేను డిజిటల్ మార్కెటింగ్లో ఏదైతే కంటెంట్ చూసినో అదే బ్రాండ్ నాకు రోడ్డు మీద ఆటో టాప్ మీదనో లేదా ఒక పాంప్లెట్లోనో, ఒక ట్రైన్ మీదనో, ఒక హోర్డింగ్ మీదనో చూసినప్పుడు నాకు ఆ బ్రాండ్తో ఫెమిలియారిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నేను వాళ్ళకు బిజినెస్ ఇస్తాను, అంటే నేను కస్టమర్గా మారుతా. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ చేస్తే సరిపోదు. డిజిటల్ మార్కెట్లో అన్ని కంపెనీలు చేస్తా ఉన్నారు, నీ కాంపిటీటర్ కూడా చేస్తా ఉన్నారు. నువ్వు ఒక్కటి ప్రత్యేకంగా నీకు పొజిషన్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఆఫ్లైన్ మార్కెటింగ్ లో కూడా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా వ్యూవర్స్, నాన్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మార్కెటింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ షేర్, కామెంట్, లైక్. మీ బిజినెస్ మార్కెటింగ్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా క్రింద కామెంట్ లో తెలియజేయండి, వాటిపైన కూడా వీడియోస్ చేస్తాం. రండి కస్టమర్ ని పలకరిద్దాం, బిజినెస్ ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం.